ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ నివాసం, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, అది టచ్ చేయాలంటే ముందు వెంకటరెడ్డి గారు వెళ్ళి టచ్ చేయాలి. చేస్తారా? మీరు అంటే ఇప్పుడు ఇది చేస్తారని ఈ రోజు అనుకుంటున్నాం, కానీ ఇంకా కొద్దిగా వేచి ఉండండి, వేచి చూడండి. దాని ఫలితాలు తర్వాత జడ్జ్ చేయండి. ఇప్పుడు మొన్న మొదలుపెట్టి, ఇప్పుడు పాపం వాళ్ళు 6 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 10 గంటల దాకా పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళకి అసలు యాక్చువల్గా సరి అయిన స్టాఫ్ లేక వాళ్ళు ఏమనుకుంటారంటే అవుట్ సోర్స్ చేసుకొని తీసుకుంటున్నాం అని కూడా నేను చెప్పారు ఆయన. 2000 వర్కర్స్ కానీ మేము వేరు వేరు ప్లేస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒకటి వాళ్ళు అన్నది ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఇచ్చిన వాటిని కూడా అన్ని సర్వే, ఇప్పుడు అదే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది ఏంటంటే ఇటువంటి అన్ని డిమాలిష్ చేయండి అని. తర్వాత హైకోర్టు ఏమైతే మధ్య మధ్య ఇంటర్ఫియర్ అవుతూ ఏమవుతుందంటే డ్యూ ప్రాసెస్, అంటే ఎగ్జిస్టింగ్ లాస్ని ఏదైతే వాటి ప్రాక్టీస్ చేయండి అని. తర్వాత ఇది మళ్ళీ పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు సిపిఎం సిపిఐ వాళ్ళు కూడా అంటున్నారు ధనవంతులకు ఉన్న ఏది కన్వెన్షన్ లేకపోతే బంగ్లాలు వాళ్ళ కూల్చేస్తే నష్టపోయేది లేదు, కానీ పేద ప్రజలు గుడిసెలు వేసుకుని కన్వెన్షన్ దాని పక్కకు గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళంతా వర్కర్స్ అంట. అందుకనే రంగనాథ్ ఆయన అన్నారు కదా, వాళ్ళదేం మేమేమి ఇప్పుడు రిమూవ్ చేయలేదు, కానీ వాళ్ళకు కూడా చెప్పాము ఈ కన్వెన్షన్ తీసేస్తే వాళ్ళకి అక్కడ పనే ఉండదు, కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటారు. వాళ్ళను ఒక దృష్టిలో వేరే విధంగా పెట్టుకొని ఉన్నాం, వీళ్ళని వేరే విధంగా పెట్టుకొని ఈ మాత్రం డిమాలిష్ చేస్తాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అలయన్స్, పవరు, తర్వాత వాట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఆ, కొంత మీరు అనేది ఏంటంటే కోర్స్ చెప్పినట్టే మన సార్. సారీ టు ఇంటరప్ట్ యూ. ఆయన చెప్పినట్టే అదే ఉదారవాద విధానం ఆ, నిరుపేదలు అయిన ముస్లింల కోసం ఉద్భవించిన మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ పార్టీ పట్ల కూడా వ్యవహరిస్తారా? వారి నేతల పట్ల కూడా? అదే ఇప్పుడు వాళ్ళు మనం ఇప్పటిదాకానైతే మనం వాళ్ళ యాక్షన్స్ని బట్టి అయినా వాళ్ళ స్టేట్మెంట్స్ బట్టి అయినా అంటే దాని రిజల్ట్స్ని బట్టి అయినా చూసినట్టయితే ఒకరికి ఫేవర్ చేయటం కానీ ఒకరికి ఆ, అంటే టార్గెట్ చేసి వెండెట్టా యాక్షన్ తీసుకున్నట్టు కానీ మాత్రం కనిపించట్లేదు. 4 మూలల మన సిటీ చుట్టూ అన్ని యాక్షన్లు జరుగుతున్నాయి, అన్ని పార్టీల వారిని, ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీ వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు అని అంటే చాలా వరకు ఇప్పుడు చిత్తశుద్ధితో. ఏదైనా గుడ్ ఇనిషియేటివ్ అండి. అంటే అబౌవ్ ఆల్ దిస్, గుడ్ ఇనిషియేటివ్. చీఫ్ మినిస్టర్ గారు లో ఇది వెల్కమ్ చేయదగిందే. మీ నిర్ణయం వల్ల, మీ చర్యల వల్ల పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉమ్మడి ప్రభుత్వంలో చలనం వచ్చింది, కాళ్ళు చేతులు కదులుతున్నాయి, కొంత ధైర్యం కూడా వచ్చింది ఆ ప్రభుత్వానికి ఇప్పుడు. నిన్న నారాయణ గారు ఎక్కడ లేని ధైర్యం కూడగట్టేసుకుని వైజాగ్ లో మాట్లాడారు ఆయన. మేము కూడా హైడ్రా తరహాలో మొదలెడతాం, పార్కులు ఆక్రమించుకున్న వాళ్ళ